హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను 2 శారీస్ తీసుకునేసి ఈ విధంగా మనము ఒకే ఒక నిమిషంలో మనము 2 ఐడియాలను మనము చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను 2 శారీస్ని తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టేసుకునేసి తర్వాత సర్కిల్ షేపు కాటన్ క్లాత్ మీద మార్క్ చేసుకున్నానండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకునేసి ఈ 2 లేయర్స్ క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము కుట్టుకోవాలి. మనము శారీస్ను మనము కట్ చేయకుండా పెడుతున్నాం కనుక గ్యాప్ అనేది వదులుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ కుట్టుకోవాలండి. ఇలాగా ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా మనం శారీస్ పెట్టుకునేదానికి గ్యాప్ వదులుకునేసి కుట్టుకోవచ్చండి. ఇలాగా మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ కుట్టుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత మనము గ్యాప్ వదులుకునే దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఇలాగా కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి మనము 2 శారీస్ను కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనం 2 శారీస్ను ఇక్కడ గ్యాప్ వదులుకునే దగ్గర నుండి పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం శారీస్ను పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో నీట్గా సర్దుకునేసి ఆ గ్యాప్ను కూడా మనము 2 లేయర్స్గా మనము లోపలికి మర్చుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మనము ఇక్కడ కూడా మీడియంగా కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడమే కాదండి, వీడియో చూసిన తర్వాత హైప్ చేయడము చేయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అక్కడ ఉండే గ్యాప్ను కూడా మనము 2 లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ మనం కుట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత ఒకసారి నీట్గా మనము కుషన్ను నీట్గా చేతితో సర్దుకోవాలండి. ఇలాగ సర్దిన తర్వాత నా దగ్గర లేస్ అనేది వేస్ట్గా ఉంది. ఆ లేసును కూడా నేను రీయూజ్ చేస్తున్నాను. మనము లేస్ను గ్లూతో కానీ గ్లూ స్టిక్ దాంతో కానీ లేదా మనము థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి ఈ విధంగా మనం కుషన్కి మధ్యలో డిజైన్ లాగా చేసుకోవచ్చండి. ఇలాగా మనం ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనము కుషన్స్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ఒకే ఒక నిమిషంలో 2 ఐడియాలు అనేది చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. చాలా ఈజీగా మనము ఓల్డ్ శారీసు, చిరిగిపోయిన శారీసు, అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ని కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలాగా మనం పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా మనము సోఫాలోకి కుషన్స్ను మనం చేసుకోవచ్చండి. సోఫాలోకి కార్నర్స్లో కానీ లేదా సోఫాలోకి ఒక 2 కుషన్స్ అనేది మనం చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ ఈ విధంగా మనము చేసుకోవచ్చండి. నేను ఈ కుషన్కి మధ్యలో సర్కిల్ షేప్ కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము రౌండప్ చేసుకుంటూ మన దగ్గర ఉండే లేస్ని బట్టి మనము ఈ విధంగా కుట్టుకోవాలండి. దూరంగా మనము కుట్టుకునేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర గ్లూ స్టిక్ ఉంటే దాంతో అయినా కూడా మనము ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనము ఈ విధంగా చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొకటి కూడా ఇదే విధంగా నేను చేసేదానికి మరొక శారీ కూడా తీసుకున్నానండి. ఈ విధంగా ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. ఈ కుషన్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేపు అనేది డ్రా చేసుకున్నాము. కాటను బ్లౌజ్ పీస్ అనేది నేను ఒకటి తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి సర్కిల్ షేప్ అనేది నేను ప్లేట్ అనేది ఒకటి తీసుకున్నానండి. ఈ ప్లేట్ అనేది బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి మనము మార్కర్తో మార్క్ చేసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ అలాగా చాలా వరకు ఈజీ క్రాఫ్ట్ ఉన్నాయి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం మార్కర్తో మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. మన ఛానల్లో యూస్ఫుల్ టిప్స్, రంగోలీ చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా
రీయూజ్ ఐడియాస్ కూడా చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ను చూస్తూ అదేవిధంగా సపోర్ట్ అనేది ఇస్తూ సబ్స్క్రైబ్ అనేది చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటము, తర్వాత హైప్ చేయటము చేయండి. ఈరోజు డిజైనరు కుషన్ అనేది 1 మినిట్లోనే మనము శారీని కట్ చేయకుండా ఈజీగా చేసే విధంగా నేను చూపిస్తున్నాను. ఇలాగ సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగ మనము కట్ చేసుకున్న తర్వాత 2 లేయర్స్గా పెట్టుకునేసి మనం కట్ చేస్తున్నాం కదా, ఈ 2 లేయర్స్ను మనము రివర్స్ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మనము సర్కిల్ షేప్ మొత్తం కూడా మిషన్తో అయినా కుట్టుకోవచ్చు. లేదంటే మిషన్తో లేకపోతే మనము నీడిల్కు కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మనము ఒక శారీకి కనుక నేను ఒక ప్లేటు ఉండే సర్కిల్ షేపు ప్లేట్ అనేది తీసుకున్నాను. ఒకవేళ 2 శారీస్తో చేసేట్లయితే 2 శారీస్ను మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక 2 శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కట్ చేసుకోవాలండి. ఇలాగ మార్క్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో 2 శారీస్కి సరిపోయేంత సర్కిల్ షేపు ఏ విధంగా మెజర్ చేస్తూ మనం కట్ చేసుకోవాలో చూపించాను. ఈ విధంగా నేను ఇప్పుడు ఒక శారీతో చేస్తున్నా కనుక ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకునేసి క్లాత్ను అనేది రివర్స్ చేసుకునేసి మనము కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుడుతున్నాను. ఇలాగా మనము మీడియంగా కుట్టుకోవాలండి. ఇలాగా మీడియంగా కుట్టుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక అక్కడ గ్యాప్ అనేది వదులుకునేసి మనం కుట్టేసుకునేసి 2 సార్లు అనేది ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం గ్యాప్ అనేది వదులుకున్నాము చూడండి, ఆ గ్యాప్లోండి మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ చినిగిపోయిన శారీస్ కానీ మనం వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా నేను సర్కిల్ షేపు మొత్తం కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత ఈ విధంగా చివరి వరకు ఇలాగ కుట్టి తర్వాత 2 సార్లు ముడి వేసి కత్తెరతో నీట్గా థ్రెడ్ను కట్ చేసుకునేసి మనం గ్యాప్ అనేది వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి నీట్గా ఒకసారి చేతితో సర్దుకునేసి శారీని మనం కట్ చేయకుండా పెట్టుకోవాలి. ఒకే ఒక నిమిషంలో చాలా ఈజీగా ఈ విధంగా ఓల్డ్ శారీస్ మనము రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా ఒక శారీతో అయితే మనము 3 కుషన్స్ అనేది సోఫాలోకి చేసుకోవాలి. ఒకవేళ 2 శారీస్తో చేసేట్లయితే 2 శారీస్ పెట్టి మనము 2 కుషన్స్ అయితే సరిపోతుంది సోఫాలోకి. ఈ విధంగా శారీని పెట్టిన తర్వాత నీట్గా చేతితో సర్దుకునేసి తర్వాత గ్యాప్ అనేది ఉంటుంది కదండి, ఆ గ్యాప్ను మనము యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనం నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఇలాగా కుట్టేసిన తర్వాత మనకు కుషన్ అనేది సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయింది. సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీనిపైన డిజైన్ లాగా నేను మనము శారీస్ కానీ లేదా బ్లౌజ్ కానీ లేసులని తెచ్చుకుంటాం కదండి, ఆ లేసుని కూడా నేను మిగిలిపోయి ఉంటే రీయూజ్ చేస్తున్నాను. ఇలాగా నేను ఈ కుషన్కు మధ్యలో డిజైన్ లాగా చేస్తున్నాను. ఒక 6 పీసెస్ కానీ లేదా 8 పీసెస్ కానీ మనకు కావాల్సినంత లెంత్ అనేది పెట్టుకునేసి ఫ్లవర్ లాగా మనము ఫెవికల్ అనేది అప్లై చేస్తూ స్టిక్ చేసుకుంటే లేసును సరిపోతుందండి. మనకు ఒక 2 సెకండ్స్ అంటేనే ఆరిపోతుంది. ఇలాగా మధ్యలో మనము నీడిల్కు థ్రెడ్ అనేది తీసుకునేసి టాకాలాగా కుట్టేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇవి సోఫాలోకే కాదండి, చైర్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మనము కుషన్ అనేది డార్క్ కలర్లో తీసుకుంటే మనం డిజైన్ లాగా లేసును కానీ లేదా
ఉల్లన్తో కానీ ఈ విధంగా ఫ్లవర్ లాగా కుట్టుకోవచ్చు. అది లైట్ కలర్లో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను అప్లై చేసి ఫెవికల్ అనేది అప్లై చేసి లేసును స్టిక్ చేశాను కదండి. ఇలాగ ఆరిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం కావాలంటే ఈ లేసు మరి కొద్దిగా ఎక్కువగా మిగిలి ఉంటే మనము సర్కిల్ షేప్ మొత్తం కూడా రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.